నేను దేవిక. ఇప్పుడు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు డాక్టర్ భరద్వాజ్. ఫిడికస్ హోమియోపతి సార్ అయితే మనతో పాటు ఉన్నారు. ఇప్పుడు సార్‌ని అడిగి మనకున్న డౌట్స్ అంటే మనకి లైక్ స్కిన్ పరంగాను, హెల్త్ హెల్త్‌కి సంబంధించి ఏ ఏ సమస్యలకైనా గూడా వాటికన్నిటి కోసం గూడా సార్‌తో డిస్కస్ చేద్దాము. మనకేమేమి డౌట్స్ ఉన్నాయో అవన్నీ గూడా అడిగి క్లియర్ చేసుకుందాము. నమస్తే సార్. నమస్తే అండి. సార్ ఈ మధ్య కాలంలో చాలా మందికి అంటే చిన్న, పెద్ద ఏజ్ అని తేడా లేకుండా అందరికీ గూడా మోకాళ్ళ నొప్పి అనేది కామన్ అయిపోతుంది. ఆ! సో, ఆ మోకాళ్ళ నొప్పికి, నీ పెయిన్స్‌కి పర్మనెంట్ ట్రీట్మెంట్ ఉందంటారా సార్? సో, మోకాలు నొప్పి మీరు చెప్పినట్టు కామన్ అయిపోయిందండి. ముందెప్పుడో 70 ఏళ్ళకో, 80 ఏళ్ళకో వచ్చేది. హ్మ్. ఇప్పుడు మనము 30 ఇయర్స్, 40 ఇయర్స్, 50 ఇయర్స్ వచ్చేప్పటికి ఆల్మోస్ట్ అందరికీ మనము మోకాలు నొప్పి అనేది మోకాళ్ళ నొప్పి. చూస్తుంటాం. ఈ మోకాలు నొప్పుల్లో మనం కామన్‌గా చూసేదేంటంటే ఆస్టియో ఆర్థరైటిస్ అంటా ఉంటాం. ఆస్టియో ఆర్థరైటిస్ అంటే ఏం లేదు. ఏజ్ అయ్యే కొద్దీ మోకాలు అరిగిపోవడం. పాతకాలంలో ఎప్పుడో 70 ఏళ్ళకి, 80 ఏళ్ళకి అరిగిపోతుంది. ఇప్పుడేమవుతుందంటే 30 ఏళ్ళకి, 40 ఏళ్ళకి, 50 ఏళ్ళకి అరిగిపోతుంది. మనం రీజన్ ఏంటి అని తీసుకుంటే మన లైఫ్ స్టైల్ అనమాట. మనం తిండి, మొత్తం కెమికల్ తిండి, నిద్ర సరిగ్గా పోవట్లేదు, ఎక్సర్సైజ్ చేయట్లేదు, ఆల్కహాలు, స్మోకింగ్ చేయడము, లైఫ్‌లో స్ట్రెస్ ఉండడం వల్ల, సెడెంటరీ లైఫ్ ఉండడం వల్ల ఇవన్నీ అరిగిపోతున్నాయన్నమాట. చాలామంది ఏమనుకుంటారంటే మోకాలు నొప్పులు ఒకసారొస్తే మాకు పెయిన్ కిల్లర్‌లు జీవితాంతం వాడాల్సిందే. హ్మ్. ఈరోజు మార్నింగే ఒక కేసొచ్చిందనమాట. ఆమెకు జస్ట్ 33 ఇయర్స్. 33 ఇయర్స్‌కి ఆమెకేంటంటే మోకాలు నొప్పులు. రీజన్ ఏంటి అని మనం చూస్తే ఆమెకి 7 ఇయర్స్ నుంచి స్ట్రెస్‌లో ఉంది. సో, ఈమెకు జాబ్ చేయాలని ఉంది. కానీ వాళ్ళ హస్బెండ్ ఏం ప్రాబ్లమ్ ఉందో చెప్పలేదు గానీ 7 ఇయర్స్ జాబ్ చేయట్లేదు. ఫైనల్‌గా ఆమె ఇప్పుడు జాబ్ చేయడం స్టార్ట్ చేసింది. ఈ 7 ఇయర్స్ స్ట్రెస్‌లో ఉందామె. ఎప్పుడైతే ఈ స్ట్రెస్‌లో ఉందో ఆమెకేంటంటే ఆస్టియో ఆర్థరైటిస్ ఆఫ్ నీ వచ్చింది. ఎంఆర్ఐ స్కాన్స్ ఉన్నాయి. అన్నీ ఉన్నాయి. సివియర్ ఆస్టియో ఆర్థరైటిస్. జస్ట్ 33 ఇయర్స్ ఆమెకి ఏజ్. సో, ఆమె మన దగ్గరికొచ్చిందనమాట మార్నింగ్. ఇటువంటి కేసెస్ ఎంత డిప్రెషన్‌లో ఉండిందంటే వాళ్ళేమనుకుంటారంటే, సార్ నాకింకా వేరే గత్యంతరం లేదు. నేను ఒక ఆహ్, సంవత్సరం రోజుల నుంచి పెయిన్ కిల్లర్‌లు వాడుతూనే ఉన్నాను. ఆ పెయిన్ కిల్లర్‌లు వాడడం వల్ల నాకిప్పుడు కిడ్నీ ప్రాబ్లమ్స్ ఈ మధ్యనే స్టార్ట్ అయింది. నరాల బలహీనత స్టార్ట్ అయింది. పెయిన్ కిల్లర్‌లు లేకపోతే నేను ఉండలేకపోతున్నాను. ఈ స్టేజ్‌లో మీరేమన్నా చేయగలరా? ఆ స్టేజ్‌కి పోవడమే తప్పు ఫస్టు. అంత అవును. చిన్న ఏజ్‌లో ఆ పెయిన్ కిల్లర్‌లు వాడడం. ఆమె వచ్చిందనమాట. ఈరోజే ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేశాం. ఇటువంటి కేసెస్ మనకు రెగ్యులర్‌గా వస్తుంటాయి. చాలామంది ఏమనుకుంటారంటే, ఒక్కసారి మాకు మోకాళ్ళు అరిగిపోయినాయంటే దానికి సొల్యూషన్ సొల్యూషన్ లేదు. ఉండదు. కొంతమంది ఏం చెప్తారంటే, మేము లోపలికి ఇంజెక్షన్స్ ఇస్తాము. లేకపోతే లోపల నీరు ఎక్కువైపోయింది. ఆ నీరుని బయటికి తీసేస్తామని. ఇట్లాంటి సర్జరీలన్నీ చేస్తూ ఉంటారనమాట. ఇవన్నీ టెంపరరీ సొల్యూషన్. మీకు ఈరోజు పెయిన్ ఉంది. లోపల ఫ్లూయిడ్ ఉంది తీసేస్తారు. ఫ్లూయిడ్ తక్కువ ఉంది. లోపలికి ఏదో ఎక్కిస్తారు. ఎన్ని సార్లని చేపించుకుంటారు? హ్మ్. ఒక నెల, సంవత్సరం రోజులు పనిచేస్తారు. 2 సంవత్సరాలు పనిచేస్తారు. మళ్ళీ దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయన్నమాట. ఇటువంటి డిఫికల్ట్ కేసెస్‌లో కూడా మనకు హోమియోపతిలో చాలా మంచి రీసెర్చ్ జరిగిందనమాట ఇప్పుడు. ఏదైతే బోన్ అయితే డీజెనరేట్ అయిపోయిందో, ఆ బోన్‌ని మళ్ళీ రీజనరేట్ జేయడానికి హోమియోపతిలో చాలా మంచి మెడిసిన్స్ అనేవి మనకిప్పుడు అవైలబిలిటీలో ఉన్నాయన్నమాట. మనకేంటంటే మేబీ ఫస్ట్ దీంట్లో మోకాళ్ళ నొప్పిలో 4 గ్రేడ్స్ ఉంటాయి. ఫస్ట్ గ్రేడ్ అని ఒకటి, సెకండ్ గ్రేడ్ అని ఒకటి, థర్డ్ గ్రేడ్ అని ఒకటి, ఫోర్త్ గ్రేడ్. ఫస్ట్ గ్రేడ్, సెకండ్ గ్రేడ్ అనుకోండి అసలు దాని గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదు. కొన్ని రోజులు హోమియోపతి మందులు వాడితే కంప్లీట్‌గా రివర్స్ అయిపోతది. థర్డ్, ఫోర్త్ గ్రేడ్ వాళ్ళు కొంచెం ఆలోచించాలనమాట. అంటే వాళ్ళు కంపల్సరీ హోమియోపతినే తీసుకోవాలి. ఎందుకు అంటే ఫర్దర్‌గా డ్యామేజ్ ఆగిపోతుంది వాళ్ళకి. యాహ్! ఫర్దర్‌గా మోకాలు అరిగిపోవడం అనేది ఆగిపోయి కొంతవరకు రీజనరేట్ చేయొచ్చు. ఎటువంటి వాళ్ళనైనా నాకొచ్చే కేసెస్ ఎలా ఉంటాయంటే, సార్ మోకాలు నొప్పులు మాకు 10 సంవత్సరాల నుంచి ఉన్నాయి. పెయిన్ కిల్లర్స్ వాడినాము. పెయిన్ కిల్లర్స్ ఇప్పుడు పనిచేయట్లేదు. డాక్టర్ దగ్గరికెళ్తే సర్జరీ చేయాలంటున్నారు. సర్జరీని అవాయిడ్ చేయడానికి వీడియోస్ చూస్తే మీ వీడియో వచ్చింది. మీ దగ్గరకొచ్చాను. అట్లా 100 కేసెస్ గాని మన దగ్గరకొస్తాయి. ఈ అలోపతి డాక్టర్స్ ఎవరికైతే సర్జరీ చేయాలని చెప్పినా 100 మంది పేషెంట్స్ గాని మన దగ్గరకొస్తే ఆల్మోస్ట్ 98-99% ఆఫ్ ది పీపుల్‌కి సర్జరీ వరకు పోకుండా మనం కాపాడొచ్చు హోమియోపతి ద్వారా. ఒకరికో ఇద్దరికో సర్జరీ ఎళ్ళాల్సిన అవసరం ఉండదు. అంటే బాగా డ్యామేజ్ అయిపోయి ఉంటదనమాట. అటువంటి కేసులు తప్పితే మోస్ట్ ఆఫ్ ది కేసెస్‌కి మనము సర్జరీ వరకు పోకుండా హోమియోపతిలో కాపాడుతూ రావచ్చు. ఇవన్నీ మెడిసిన్‌తో. ఏంటంటే మెడిసిన్‌తో. ఇవన్నీ ఏంటంటే జీరో సైడ్ ఎఫెక్ట్స్. ఒక్క సైడ్ ఎఫెక్ట్స్ కూడా లేకుండా, అసలు పెయిన్ కిల్లరే లేకుండా మనము సర్జరీ చేయొచ్చు. ఈరోజు మార్నింగ్ వచ్చిన అమ్మాయికి ఒకటే ఒకటి అడిగాననమాట. 1 ఇయర్ నుంచి పెయిన్ కిల్లర్స్ తీసుకుంటున్నావు గదా!
హోమియోపతిలో గూడా ఆమె అదే అనుకుంది. హోమియోపతిలో గూడా పెయిన్ కిల్లర్సే ఉంటాయి. కాపోతే హోమియోపతిలో సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు గదా! నేను ఎవ్రీ 15 డేస్‌కో, 1 మంత్‌కో, 2 మంత్స్‌కో వచ్చి ఒక కోర్స్ తీసుకొని ఎళ్ళిపోదాం అనుకునిందనమాట. ఆమెకు కౌన్సెలింగ్ చేశాం. ఏమని కౌన్సెలింగ్? హోమియోపతిలో పెయిన్ తగ్గిపోతుంది. ఇది అలోపతి, ఇది హోమియోపతి అనుకోండి. యాహ్! అలోపతిలో పెయిన్ తగ్గుతుంది. హోమియోపతిలో పెయిన్ తగ్గుతుంది. అలోపతిలో పెయిన్ కిల్లర్స్ ఇస్తారు. సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. హోమియోపతిలో పెయిన్ కిల్లర్స్ ఉండవు. పెయిన్ తగ్గడానికి మెడిసిన్స్ ఉంటాయి. 0 సైడ్ ఎఫెక్ట్స్. సో, ఇక్కడ హోమియోపతిని అడ్వాంటేజ్. ఇక్కడ అలోపతిలో ఏంటంటే వాళ్ళకు ఏదైతే మోకాళ్ళు అరిగిపోయినాయో దాన్ని రీజనరేట్ చేయడానికి మెడిసిన్స్ లేవు. హోమియోపతిలో ఏంటంటే ఏవైతే మోకాళ్ళు అరిగిపోయాయో దాన్ని రీజనరేట్ చేయడానికి మెడిసిన్స్ ఉన్నాయి. ఈమెకు 33 ఇయర్సే ఏజ్ కాబట్టి ఏం చెప్పామంటే 3 ఇయర్స్ 6 మంత్స్ టు 1 ఇయర్ రెగ్యులర్‌గా వాడండి మెడిసిన్. మోస్ట్ ఆఫ్ ది చేంజెస్ మీకు ఏవైతే వచ్చాయో అవన్నీ మళ్ళీ నార్మల్ అయిపోతాయని చెప్తే ఆమె 3 మంత్స్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిందనమాట. సో, 3 మంత్స్ తర్వాత మళ్ళీ మనం ఒక ఎంఆర్ఐ చూస్తే తప్పకుండా ముందు ఎంఆర్ఐ, ఈ ఎంఆర్ఐకి చేంజెస్ ఉంటాయి. సో, అటువంటి విధంగా హోమియోపతిలో ఏంటంటే పెయిన్ తగ్గడమే కాదు, పెయిన్ వితౌట్ సర్జరీ తగ్గడమే కాదు, ఆ మోకాల్ని రీజనరేట్ చేయడానికి అక్కడ కార్టిలేజ్‌ని రీజనరేట్ చేయొచ్చు. బోన్ ఏదన్నా డ్యామేజ్ అంటే రీజనరేట్ చేయొచ్చు. అక్కడ ఆస్టియోఫైట్స్ అంటే ఎక్స్ట్రా బోన్ గ్రోత్స్ వచ్చినాయన్నమాట. దాన్ని తగ్గియచ్చు. ఒక్కొక్కసారి ఈబర్నేషన్ అంటాం. అంటే ఏదైతే గ్రోత్ ప్లేట్ ఉంటుందో ఏనుగు దంతంలాగా తయారైపోతుంది. దాన్ని మళ్ళీ నార్మల్ చేయొచ్చు. సబ్‌కాండ్రల్ సిస్ట్ అంటామనమాట. ఒక్కొక్కసారి మోకాలు కిందున్న బోన్ బ్రేక్ అయ్యి అక్కడ ఫ్లూయిడ్ చేరిపోతుందన్నమాట. దాన్ని సబ్‌కాండ్రల్ సిస్ట్ అంటాం. ఆ సబ్‌కాండ్రల్ సిస్ట్‌ని మళ్ళీ నార్మల్ చేయొచ్చు. ఏదైతే సైనోవియల్ ఫ్లూయిడ్ ఏదైతే గుజ్జు అంటారు కదా! గుజ్జు అరిగిపోయిన దాన్ని కూడా మళ్ళీ మనం హోమియోపతి ద్వారా తీసుకొని రావచ్చు. అక్కడ టెండాన్స్, లిగమెంట్స్ బాగా గట్టిగా అయిపోయింటాయి అంటే ముసలివైపోయి ఉంటాయి. దాన్ని కూడా మళ్ళీ కొంచెం ఫ్లెక్సిబిలిటీ తేవచ్చనమాట. ఇన్ని అడ్వాంటేజెస్ మనకు హోమియోపతి ద్వారా పర్మనెంట్ సొల్యూషన్ కోసం ఉన్నాయన్నమాట మోకాలు నొప్పికి. ఓకే. సో, ఇప్పుడు మీరు ఫిడికస్ హోమియోపతిలో ఇప్పుడు ట్రీట్మెంట్ ఇస్తారు. హ్మ్. ఇలా ఇస్తారన్నారు కదా సార్. హ్మ్. ఈ ట్రీట్మెంట్‌కి ఎన్ని డేస్ పట్టొచ్చు సార్? అంటే పర్మనెంట్‌గా హ్మ్. సొల్యూషన్ రావడానికి? రైట్. డిఫరెంట్ ఫ్యాక్టర్స్ అండి. గ్రేడ్ 1, గ్రేడ్ 2లో ఉన్నారు. మనకు 4 గ్రేడ్స్ అని చెప్పాను కదా! స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3, స్టేజ్ 4. స్టేజ్ 1, స్టేజ్ 2లో ఉన్నారు. 6 మంత్స్ టు 9 మంత్స్ మాక్సిమం 6 మంత్స్ 6-9 మంత్స్‌లో మనము నార్మల్ చేసేయొచ్చు. థర్డ్ గ్రేడ్, ఫోర్త్ గ్రేడ్ ఉన్నారంటే ఏమవుతుందంటే చూసుకోవాలి ఎంతవరకు డ్యామేజ్ జరిగింది, పేషెంట్ ఏజ్ ఎంతుంది, పేషెంట్‌కి వీటితో పాటే డయాబెటిస్ గానీ, హైపర్ టెన్షన్ గానీ, ఇంకా వేరే థైరాయిడ్ లాంటి వేరే ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నాయా, పేషెంట్ హైట్ ఎంతున్నాడు, పేషెంట్ అలవాట్లు ఎంతున్నాయి, సరిగ్గా నిద్రపోతున్నారా, వీటన్నిటిని బట్టి కొంతమందికి ఏంటంటే లైఫ్ లాంగ్ యూజ్ చేయాల్సుంటుంది. కొంతమందికి మేబీ 1-2 ఇయర్స్ యూజ్ చేసి మానేయొచ్చనమాట. సో, అది పేషెంట్ ఫ్యాక్టర్స్‌ని బట్టి ఉంటుంది. ఏమైనా గూడా థర్డ్ స్టేజ్, ఫోర్త్ స్టేజ్‌లో కంపల్సరీ సర్జరీ అన్నా గూడా వితౌట్ సర్జరీ మనం మెయింటైన్ చేసుకుంటూ రావచ్చు. ఓకే. సో, ఇప్పుడు మీరు చెప్పిన విధంగానే మెడిసిన్‌తో క్యూర్ చేయొచ్చన్నారు కదా సార్. సో, వాళ్ళకి ఆల్రెడీ ఇంకేదో డిసీజెస్ ఉండి ఆ మెడిసిన్ హ్మ్. ఇప్పుడు యూజ్ చేస్తుంటుంటారు హ్మ్. వేరే మెడిసిన్. సో, అదే హ్మ్. టైంలో అట్ ద సేమ్ టైమ్ హోమియోపతి మెడిసిన్ యూజ్ చేస్తే ఏం ప్రాబ్లమ్స్ ఉండదా సార్ మరి? రైట్. చాలా మంచి క్వెషన్ అండి. చాలామంది పేషెంట్స్ ఈ క్వెషన్ అడగడం మర్చిపోయి మళ్ళీ ఎప్పుడో ఇంటికి పోయి మళ్ళీ ఫోన్ చేస్తారనమాట. సార్ మేము ఆ మెడిసిన్ వాడుతున్నాం ఇది వాడొచ్చని. హోమియోపతి మెడిసిన్స్‌కి వేరే మెడిసిన్స్‌కి సంబంధమే లేదు. హోమియోపతి మెడిసిన్స్ వాడుతున్నారు. సడెన్‌గా మీకు ఫీవర్ వచ్చింది. లేదంటే వేరే ఏదో ప్రాబ్లమ్ వచ్చింది. హోమియోపతి మెడిసిన్స్‌తో పాటు అవి కూడా వాడొచ్చు. దానికి దీనికి ఎటువంటి సంబంధం ఉండదు. లేకపోతే ఆల్రెడీ మీరు వేరే మెడిసిన్ వాడుతున్నారు. బీపీకి గానీ, షుగర్‌కి గానీ, హ్మ్. థైరాయిడ్‌కి గానీ, ఇంకా వేరే ప్రాబ్లమ్‌కి ఏదన్నా ఏదో మెడిసిన్ వాడుతున్నారు. ఆ టైంలో కూడా హోమియోపతి వాడొచ్చు. హోమియోపతి మెడిసిన్స్ వర్క్ చేసే ప్లేన్ వేరే, వాటి ప్లేన్ వేరే అనమాట. వాటికి వీటికి సంబంధమే ఉండదు. ఇంకా హోమియోపతి మెడిసిన్ వాడడం వల్ల ఆ మెడిసిన్స్ కూడా చాలా బాగా పనిచేస్తాయి. సినర్జిక్ ఎఫెక్ట్ అంటామనమాట. హోమియోపతి వాడడం వల్ల ఆ మెడిసిన్స్ కూడా చాలా ఎఫెక్టివ్‌గా పనిచేస్తాయి. ఏ విధంగా చూసుకున్నా కూడా హోమియోపతిని వేరే మెడిసిన్స్‌తో కలిపి వాడొచ్చు. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవన్నమాట. ఓకే. సో, నీ పెయిన్ ఉన్న వాళ్ళకి అంటే బేసిక్‌గా మీరు ఇచ్చే సజెషన్ ఏంటి సార్? అంటే లైక్ ఫుడ్ పరంగా ట్రీట్ ఇంకా వేరే ఏవైనా సజెషన్ మీరు టిప్స్ ఎట్లాంటివి ఇయ్యగలుగుతారు సార్? ఏం రైట్. చెప్పగలుగుతారు? మోకాళ్ళ నొప్పి ఉన్న వాళ్ళు ఫస్ట్ చేయాల్సిందేంటంటే వాళ్ళ బాడీలో ఇన్‌ఫ్లమేషన్ తగ్గించుకోవాలి. ఇన్‌ఫ్లమేషన్ అంటే ఆహ్, డ్యామేజ్‌ని తగ్గించుకోవాలి. అంటే ఫాస్ట్‌గా ఏజ్ అయిపోవడాన్ని తగ్గించుకోవాలి. నంబర్ 1 పని వీళ్ళు ఏం చేయాలంటే డైట్‌లో షుగర్స్ మానేయాలి. ఓకే. టీలు, టీలల్లో చక్కెరేసుకొని తాగడం, బెల్లమేసుకొని తాగడం, తేనెేసుకొని తాగడం, కాఫీలు, ఆహ్,
ఏవైతే తీపి చాక్లెట్లు, బిస్కెట్లు, జంక్ ఫుడ్ ఏదైతే ఉందో అవి గన మానేస్తే ఏంటంటే ఫస్ట్ ఇన్‌ఫ్లమేషన్ తగ్గిపోతుంది. ఎప్పుడైతే జంక్ ఫుడ్ మానేసిన తర్వాత ఇన్‌ఫ్లమేషన్ తగ్గిపోతుందో వీళ్ళ డిసీజ్ ప్రోగ్రెస్ గూడా చాలా స్లోగా అయిపోతుందనమాట. నంబర్ 1 టిప్ వీళ్ళు చేయాల్సిందేంటంటే జంక్ ఫుడ్ ఎస్పెషల్లీ షుగర్స్ అనేవి ఎంత తగ్గిస్తే అంత మంచిది. ఓకే. రైట్. సో, చూసారు గదండీ! నీస్ పెయిన్స్‌తో చాలామంది అంటే చిన్న, పెద్ద లేకుండా ఈ మధ్య కాలం చాలా కామన్ అయిపోయింది. సో, అట్లాంటి వాళ్ళకి ఏ సర్జరీ లేకుండా జస్ట్ మెడిసిన్‌తో క్యూర్ అయ్యేలా ఎట్లాంటి డైట్ మెయింటైన్ చేయాలి, ఎట్లాంటి ఫుడ్ తీసుకోవాలని చెప్పేసి గూడా సార్ అయితే చాలా చక్కగా వివరించి చెప్పారు. అండ్ ఫిడికస్ హోమియోపతిలో ఎట్లాంటి ట్రీట్మెంట్ ఉంటుంది గూడా చాలా చక్కగా వివరించి చెప్పారు. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే గూడా కింద నాకు కనిపిస్తున్న నంబర్‌కి కాల్ చేస్తే సార్ అయితే చాలా ఇంకా క్లియర్‌గా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాడు. రైట్. థాంక్ యూ సార్. థాంక్స్ అండి. Fiticus Homeopathy